ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్ ప్లాజా స్పాట్ దగ్గర మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వివరాలు అందించడానికి శ్రీకాంత్, ప్రమాద దృశ్యాలు చూస్తున్నాం. చాలా ఘోరమైనటువంటి ప్రమాదం. ప్రస్తుతం శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటికి రెస్క్యూ చేశారు. స్పాట్లో ఉన్నారు మీరు. ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది పోలీసుల నుంచి? దేవి, ప్రధానంగా కూడా ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర ఉన్నటువంటి కేసర టోల్ ప్లాజా దగ్గర ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రతను మనం ఒకసారి పరిశీలిస్తే చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లు కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమైన పరిస్థితి కూడా ఉంది. ట్యాంకర్ ఏదైతే ఉందో అది టోల్ రుసుము చెల్లించడానికి టోల్ బూత్ ఏదైతే ఉందో దానికి కేవలం 10 అడుగుల దూరంలో మాత్రమే బోల్తా పడింది. దీన్ని తొలగించడానికి అటు పోలీసులు కానీ రెస్క్యూ టీం కానీ పూర్తి స్థాయిలో సుమారు గంట పాటు కష్టపడినా కూడా దాన్ని ఏమాత్రం కదిలించలేకపోయారనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూస్తే ఎంత విధ్వంసం సృష్టించింది అనేది మనకి స్పష్టంగా ట్యాంకర్ని పరిశీలిస్తే కనపడతా ఉంది. ఎందుకంటే వాహనాలు టోల్ బూత్ నుంచి ఎటువైతే వెళ్లాలో ఆ మొత్తాన్ని కూడా ఆక్రమించి మొత్తం ట్యాంకర్ అంతా కూడా ఘటనా స్థలంలోనే బోల్తా పడిన పరిస్థితి కూడా ఉంది. మనకి విజువల్స్లో చూడొచ్చు. మరొక వాహనం వెళ్లే పరిస్థితి లేదు. అదేవిధంగా దాని కింద కారు కూడా పూర్తిగా నుజ్జునుజ్జైన పరిస్థితి. ఆ కారులోనే హైదరాబాద్కి చెందినటువంటి న్యాయవాది శ్రీనివాసరావు కూడా ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 నిమిషాల పాటు ఈ ట్యాంకర్ని తొలగించడానికి సంబంధించి అటు పోలీసులు కానీ రెస్క్యూ టీము ఫైర్ సిబ్బంది కానీ అష్ట కష్టాలు పడిన పరిస్థితి చూడొచ్చు. BMW వాహనానికి సంబంధించిన ఎదురు ఉండేటువంటి బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు మొత్తం కూడా ఇక్కడే ఘటనా స్థలంలో అన్ని మొత్తం కారు కూడా పూర్తిగా నుజ్జుయ్యి ముక్కలు అయిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఆ కారు తొలగించడానికి కూడా ఈ ట్యాంకర్ నుంచి కారును తీయటం అనేది ఒక పెద్ద సవాల్గా కూడా అధికారులకి మారింది. మొత్తం డివైడర్ ఏదైతే ఉందో ధ్వంసమైపోయింది. టోల్ గేట్ దగ్గర ఉన్నటువంటి డివైడర్ కూడా ధ్వంసమైంది. మొత్తం రెండో వైపున కూడా కార్ల సమయంలో ఉన్నాయి. ఈ వాహనం ఏదైతే ట్యాంకరు మరింత వేగంతో ఉంటే కనుక పూర్తి స్థాయిలో మరికొన్ని వాహనాల మీద కూడా ఇది బోల్తా పడితే పూర్తి స్థాయిలో మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకసారి చూస్తే ప్రమాద తీవ్రతని పూర్తి స్థాయిలో టోల్ ప్లాజాకి సంబంధించిన బూత్ పక్కన ఉన్నటువంటి డివైడర్ ఏదైతే ఉందో అదంతా కూడా ధ్వంసం అయిపోయింది. స్టాప్ బోర్డులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా విరిగిపోయిన పరిస్థితి. కార్ అయితే అసలు తీయలేని పరిస్థితి. ఇక్కడ మనమైతే విజువల్స్లో చూస్తున్నామో ఈ ట్యాంకర్ దిగుగానే కారు కూడా పూర్తిగా నుజ్జు అయిపోయింది. దాన్ని కొద్దిసేపు ఈ ట్యాంకర్ని పైకి లేపి ఆ ఇరుక్కుపోయినటువంటి కారును కూడా వెలికి తీయడం కూడా జరిగింది. ఆ తర్వాతనే కారులో ఒకే ఒక్క వ్యక్తి హైదరాబాద్కి చెందినటువంటి న్యాయవాది శ్రీనివాసరావు ఉన్నట్టుగా ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ప్రమాద తీవ్రత ఇంకా కనపడతా ఉంది. స్థానికంగా ఉన్న వాళ్ళందరూ భయకంపితులవుతున్న పరిస్థితి చూడొచ్చు. మొత్తం 1 కాదు 2 కాదు 3 క్రేన్లు కూడా తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా గంటల తరబడి దాన్ని తొలగించే ప్రాసెస్ మొదలెట్టినా కూడా ఇంకా పూర్తిగా ఏంటండి ఎందుకని ఇంత సమయం పడతా ఉంది? గంట నుండి కూడా చేస్తా ఉంది. ఆల్రెడీ క్లియర్ అయిపోయిందండి, చేసాము. వాహనాన్ని తొలగించడానికి మొదట్లో కూడా చాలా సమయం పట్టినట్టుంది కారుని తీయడానికి. ఎందువల్ల అంటే ఇది మామూలుగా 90 టన్నులు వెయిట్ ఉందండి. 90 టన్నుల వెయిట్ లిఫ్ట్ చేయాలంటే ఈ మామూలుగా 15 టన్నులు 20 టన్నుల క్రెయిన్స్ వాటితో అందువలన ఇబ్బంది అవుతుంది. అందుకని ఇంత టైం పట్టింది. పైగా ట్రాఫిక్ రష్ ప్లస్ వచ్చేసేసి జనం కూడా ఎక్కువ పోగవడం వల్ల ఇంత టైం పట్టింది. కోఆర్డినేషన్కి కొద్దిగా టైం పట్టింది. మామూలుగా అయితే ఎంత కెపాసిటీ క్రేన్లు ఉంటాయి మనకు అందుబాటులో? అంటే ఎంత వెయిటేజ్ ఉన్నాయి కూడా ఎక్కువగా బాల్తో పడవు కదా? పడవండి. మామూలుగా 14-15 టన్స్ 20 టన్స్ ఎక్కువ పెద్ద క్రేన్లు అయితే ఏరియాలో ఉండవు. అంటే మీరు అన్నట్టు 90 టన్నుల దాకా ఉంది వెహికల్ అంటా ఉన్నారు. అంత బరువు ఉన్న వాహనం బోల్తాకి ఏంటనేది ఏమైనా ప్రాథమికంగా గుర్తించారా? ప్రాథమికంగా గుర్తించడానికి ఏమి లేదండి. మరి టైర్ పగలటం వల్ల జరిగింది ఏం జరిగిందో ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా డివైడర్ ఎక్కి ఫల్ట్. ఈ బోల్తా పడినప్పుడు వేరే కార్లు ఏమైనా ఉన్నాయి? ఇది ఒకటేనా? అది ఒకటే కారు ఉందండి. అంటే ఎదర కార్లు ఆల్రెడీ రెడీ అయ్యి వెళ్తా ఉన్నాయి. రన్నింగ్లోనే జరిగింది. ట్యాంకర్ బాగా స్పీడ్కి రావడం వల్ల. రెస్క్యూ ఆపరేషన్ కూడా గంట సేపుకు పైగా ఆ కారులో ఎంతమంది ఉన్నారో తెలియలేదు. చివరికి ఒకళ్ళు ఉన్నారని తెలిసింది. అసలు తొలగించడానికి ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ ఇబ్బందులు ఏం పడ్డాయి?
గ్రౌండ్ లెవెల్లో ఇబ్బందులు అంటే మెయిన్ క్రెయిన్స్ కూడా అలౌగా ఉండాలి కండి. 90 టన్స్ అంటే ఇబ్బంది అవుతుంది కదా, సింగిల్ టన్ క్రెయిన్ లేపడానికి అవ్వదు. ఎంటీ బండి అయితే ఒక క్రెయిన్తో సింపుల్గా లేపేసి పక్కన పెట్టేసేవాళ్ళం. ఏం లోడ్ ఉంది దీనిలో హ్యాష్ కానీ సిమెంట్ కానీ రెండిట్లో ఏదో ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది అనేది ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. చూడొచ్చు 90 టన్నుల బరువు ఉన్నటువంటి వాహనం, మొత్తం కూడా లోడ్తో ఉన్న వాహనం కాబట్టి దాన్ని తొలగించడం అనేది చాలా కష్టతరంగా మారిందని చెప్పి ఫైర్కి సంబంధించిన అధికారులు కూడా మనకి స్పష్టంగా చెప్తా ఉన్నారు. దీంతో పాటు ఖాళీగా ఉండే వాహనం అయితే సుమారు 10 నుంచి 12 టన్నుల బరువు ఉంటుంది. దాన్ని ఒక క్రేన్ సహాయంతో అయితే తొలగించడానికి వీలవుతుంది. కానీ లోడ్తో ఉన్న వాహనం అది కూడా 90 టన్నులు కలిగి ఉంది కాబట్టి దాన్ని తొలగించడం అనేది చాలా కష్టతరంగా మారింది. కాబట్టి సుమారు గంట సమయం పట్టిందని మనకి ఫైర్ శాఖ నుండి సిబ్బంది కానీ అటు స్టాఫ్ కానీ చెప్తున్న నేపథ్యంలో చూడొచ్చు ఎంత బేభత్సం సృష్టించింది అనేది మనకి విజువల్స్లో స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఇది 10 టైర్ల పైన లారీ కావడంతో చాలా మొత్తం టోల్ ప్లాజా మొత్తాన్ని కూడా అది మొత్తం ఆక్రమించింది, బోల్తా పడింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే కనుక చూడొచ్చు విజువల్స్లో కొన్ని 10 మీటర్లు 10 అడుగుల దూరంలోనే టోల్ ప్లాజాకి సంబంధించిన బూత్ కూడా ఉంది. ముందుకు వస్తే కనుక టోల్ బూత్ను కూడా ఢీకొనే ప్రమాదం కూడా ఏర్పడేది. అంటే మనం విజువల్స్లో ఒకసారి చూస్తే ఏదైతే ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ టోల్ బూత్ ఉందో, టోల్ బూత్ దగ్గర టోల్ రసీదు వసూలు చేసుకోవడానికి ఒక కారు ఆగింది. ఆ కారు వెనకాలే ప్రస్తుతం ప్రమాదానికి గురైనటువంటి శ్రీనివాసరావు కారు కూడా నిలిచి ఉంది. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున వేగంతో ఈ ట్యాంకర్ రావటం, ఆ తర్వాత వెంటనే బోల్తా పట్టడంతో పూర్తిగా ఆ కారు బయటికి రాలేని విధంగా నుజ్జునుజ్జైన పరిస్థితి. చూడొచ్చు మన విజువల్స్లో కూడా ఆ ట్యాంకర్ ఎంత బేభత్సం సృష్టించింది అనేది టోల్ ప్లాజా దగ్గర విజువల్స్లో స్పష్టంగా కనబడతా ఉంది. 2 క్రేన్లు, అదేవిధంగా 2 ఫైర్ ఇంజన్లు, ఫైర్ సిబ్బంది పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి వచ్చి దాన్ని తొలగించడానికి సుమారు గంట సమయం తీసుకున్నారు. గంట సమయం కూడా చాలా టెన్షన్ పడ్డారు. ఎందుకంటే కారులో ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ రాలేదు. ఒక 5గురు ఉన్నారా అనేది కొంత మొదట ఆలోచించినప్పటికీ చివరికి 50 నిమిషాల తర్వాత కారు డోర్ ఓపెన్ చేయగలిగారు. కారు డోర్ ఓపెన్ చేసిన తర్వాత అందులో ఒకరు న్యాయవాది శ్రీనివాసరావు ఉన్నట్టుగా గుర్తించారు. ఆయన సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయనకి తెలియకుండానే ప్రమాదానికి గురయ్యారు. సెకండ్ల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా అయితే పోలీసులు గుర్తించడం కూడా జరిగింది. మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి కారులో నుంచి తీసి స్థానికంగా ఉన్నటువంటి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనకి కారణమైనటువంటి డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. అంటే టైర్ బరస్ట్ అయిందనే ఒక కోణం కూడా ఇప్పుడు తెలుస్తూ ఉంది. అయితే అదా లేకపోతే మితిమీరిన వేగంతో ఈ ట్యాంకర్ని నడపడం వల్ల అది అదుపు తప్పి డివైడర్ని ఢీకొట్టి పూర్తిగా ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు పోలీసులు విచారణ అయితే చేపట్టడం అయితే జరిగింది. చూడొచ్చు విజువల్స్లో ఒక 90 టన్నుల ట్యాంకర్ ఇది. మామూలుగా అయితే 10 నుంచి 14 టన్నుల బరువు మాత్రమే ఉంటుంది. వీటిని తొలగించడం పెద్ద విషయం కాదు. కానీ ఇందులో లోడ్ కూడా ఉంది. సిమెంట్ లేదా ఫ్లై యాష్ లోడ్తో ఈ వాహనం వెళ్తుంది అనే విషయాన్ని కూడా ఇప్పటికే అధికారులు కూడా చెప్తా ఉన్నారు. దానివల్లే 90 టన్నుల బరువు ఉంది కాబట్టి దీన్ని తొలగించడం అనేది అసాధ్యంగా మారింది. చూడొచ్చు విజువల్స్లో కూడా ట్యాంకర్ని తొలగించడానికి చేయాల్సిన అన్ని చేయడం కూడా జరిగింది. చూడొచ్చు ఇనుప సంఖ్యలను కూడా తీసుకొచ్చారు. వీటిని అన్నింటి చైన్లు కూడా ట్యాంకర్ను తొలగించడానికి. కానీ కేవలం 50 నిమిషాల తర్వాత కారుకు సంబంధించి డోర్ ఓపెన్ చేయడానికి మాత్రమే అవకాశం లభించింది. చూడొచ్చు విజువల్స్లో కూడా మరొక క్రెయిన్ కూడా సిద్ధంగా ఉంచారు. ఈ క్రెయిన్లు కూడా 10 నుంచి 12 టన్నుల వరకు మాత్రమే బరువు వీటిని కెపాసిటీ ఉంటుంది. మిగతావి ఇంత 90 టన్నులు కాబట్టి తొలగించడం అనేది అసాధ్యంగా మారింది. అది కూడా ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం ఈ ట్యాంకర్లు ప్రమాదానికి గురైన పరిస్థితులు కూడా లేవు కాబట్టి వాహనాన్ని తొలగించడానికి చాలా సమయం పట్టింది. ఇప్పటికీ కూడా టోల్ ప్లాజా దగ్గరే ట్యాంకరు బోల్తా పడి ఇక్కడే ఉంది. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ నెంబర్ను కూడా ఒకసారి పరిశీలిస్తే AP 39V
9789 ఈ నెంబర్తో ఈ ట్యాంకర్ కూడా ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వివరాలను కూడా అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏపీ రిజిస్ట్రేషన్ చేయించుకుంది, కానీ తమిళనాడులో ఎక్కువ తిరుగుతూ ఉంది. చలానాలు కూడా 16 పెండింగ్ చలానాలు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మనం ఒకసారి చూస్తే ఇది సిమెంట్ లోడ్తోనే వెళ్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. సిమెంట్ లేదా ఫ్లై యాష్ ఈ రెండిట్లో ఒకటిగా కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఇప్పటికే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు కూడా ఘటనా స్థలానికి రావడం కూడా జరిగింది. ఆ ఘటనా స్థలంలో మొత్తం పూర్తిగా బేభత్సం సృష్టించినటువంటి ట్యాంకర్ మొత్తం ఆ ప్రాంతాన్ని మొత్తం పరిశీలించారు. మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నందిగామ జనరల్ ఆసుపత్రికి తరలించడం కూడా జరిగింది. ఒక పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదే సమయంలో వరుసగా అనేక కార్లు కనుక టోల్ ప్లాజా దగ్గర నిలిచి ఉంటే కనుక ఆ కార్లన్నిటి మీద కూడా ట్యాంకర్ బోల్తా పెడితే ప్రాణ నష్టం అనేది చాలా ఎక్కువ జరిగి ఉండేది. కానీ ఒకే ఒక్క కారు ఆ సమయంలో ఉంది. ఎందుకంటే మిగతా టోల్ ప్లాజాల దగ్గర ఉన్నటువంటి పక్కన గేట్లలో వాహనాలు వెళ్ళిపోవడంతో ప్రమాదానికి గురైన సమయంలో కేవలం ఒకే ఒక్క ట్యాంకర్ ఒకే ఒక్క కారు, అది BMW శ్రీనివాసరావు కారు ఉండటం, ఆయన మీదే ఈ కారు బోల్తా పడటంతో ఆయన ఒకరు మరణించినట్టుగా అధికారులు ధృవీకరించారు. అదే సమయంలో ఇంకా ఎక్కువ కార్లు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రాణ నష్టం చాలా ఎక్కువ జరిగి ఉండేది. ఎందుకంటే కార్లు ముందుకు వెళ్ళటానికి అవకాశం లేదు, పక్కకి తిప్పడానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే బారికేడ్లకి సంబంధించి మొత్తం ఏదైతే డివైడర్లు ఉన్నాయో అవన్నీ కూడా ధ్వంసమైపోయిన పరిస్థితి. కార్లన్నీ కూడా నుజ్జు అయ్యాయి. కానీ ఒకే ఒక్క కారు ఉండటం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాణ నష్టం అనేది ఒకరికి మాత్రమే పరిమితం కావడానికి ప్రధాన కారణం ఆ సమయంలో ఒకే ఒక్క కారు మాత్రమే నిలిచి ఉండటం అనేది మనకి అర్థమవుతుంది. ఒకసారి టోల్ ప్లాజా వాళ్ళతో మాట్లాడతాం. ఆ ట్రాఫిక్ ఆకుండా ఏమన్నా చర్యలు చేపట్టారు ఆ సమయం నుంచి? అది ఇప్పుడు అధికారులు మా వాళ్ళు పై అధికారులు మాట్లాడుతారు. టోల్ ప్లాజాకి అన్ని గేట్లు తెరిచారా? అన్నీ తెరిచాము. ట్రాఫిక్ ఏమన్నా ఇబ్బంది ఉంది? ఒక్క లైన్ తప్ప మిగిలినవన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. ఇది క్లియర్ అయిపోయింది. ఇది క్లియర్ చేయటానికి కూడా కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు ఈ ఒక్క లైన్ మాత్రమే నిలిపి ఉంచుతాము. మిగతా అన్ని లైన్లు కూడా ఇప్పటికే ఓపెన్ చేసి వాహనాలను అనుమతిస్తున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. చూడొచ్చు, భారీ క్రేన్లను అయితే అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫైర్ సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. పెద్ద ఎత్తున వాహనాలు కూడా నిలిచిపోకుండా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలు కూడా చేపట్టడం జరిగింది. కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. ఒకసారి ఎందుకంటే సుమారు గంట సమయం నుంచి ఈ ట్రాఫిక్కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఒకసారి ఫైర్ సిబ్బందితో మాట్లాడదాం. సార్, గంట సేపు సమయం కూడా పట్టినట్టుంది. ఎలా రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేశారు? అంటే ఏం లేదండి, మాకు మెసేజ్ రాగానే ముందు కంచర్లో ఫైర్ స్టేషన్ బండిను, తర్వాత మన నందిగాం బండి కూడా చేసాము. ఎందుకంటే బండి పడిపోగానే ఆయిల్ లీక్ అయిన ఫైర్ అయ్యి ఇది మళ్ళీ చుట్టుపక్కల అందుకని వెంటనే వచ్చాం. తర్వాత ఈ విధంగా హెవీ వెహికల్ అనేది తెలియదు, కానీ మన విజయవాడ నుంచి కూడా రెస్క్యూ టెండర్, ఎందుకంటే మనకు కట్ చేయాలనేది విజయవాడ రెస్క్యూ టెండర్ వచ్చిన తర్వాత ఆ విధంగా క్రెయిన్లు మిగతా నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతో కూడా తీసుకొచ్చి చేయడం జరిగింది. అది ఇలాంటప్పుడు క్రెయిన్ల సాయంతో ఉంటుంది. సుమారు అరగంట పాటు కూడా కారులో ఉన్న వాళ్ళు ఎంతమంది అనేది కూడా గుర్తించలేకపోయాం. ఆ డోర్లు కూడా ఓపెన్ చేయలేకపోయాం. అంటే ప్రమాద తీవ్రత అంతలా జరిగింది అనుకోవచ్చా, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్కి ఇబ్బందులు ఏమి చూసి? అదే అండి, ఇప్పుడు మన హెవీ వెహికల్ ఇది బ్రేక్ ఫెయిల్ అయి పడిందని తెలిసింది. అదే అలాంటి సమయంలో ఏంటంటే మనకి అందుబాటులో ఉన్నంత వరకు రెస్క్యూ చేయడానికి ఉంటుంది. లేనప్పుడు ఏంటంటే కొంచెం మిగతా ఈ కటింగ్ గేర్ వచ్చిన వాళ్ళం చేయవద్దు, అయితే ఇమీడియట్గా చేయడం అనేది కొంచెం. అందుకని విజయవాడ నుంచి కూడా మన రెస్క్యూ టెండర్ తీసుకొచ్చాం. అంటే ఇప్పుడు కూడా వెహికల్ తొలగించలేని పరిస్థితి. 90 టన్నులు లోడింగ్ కూడా లోడ్తో కలిగి ఉంది అంటున్నారు. అంటే ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సార్ ట్యాంకర్ తొలగించి? అదే అండి, ఇప్పుడు మనకి లోన్ దాన్ని బట్టి ఆ క్రెయిన్ కెపాసిటీని లిఫ్ట్ చేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదే ముందు ట్రాఫిక్ రెస్టోర్ చేయడం జరిగింది. అదండి, ఆ విధంగా అంటే ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటంటే మనకి అక్కడ సిచ్యువేషన్ ఒకసారి అనుకూలంగా ఉండదు, అనుకూలం ఉన్నప్పుడు త్వరగా ఉండదు, అనుకూలంగా లేనప్పుడు కొంచెం టైం పడుతుంది. అయిపోతుంది. ఇది మొత్తంగా అయితే వాహనం అనేది పూర్తి స్థాయిలో లోడ్తో కలిగి ఉంది. అది కూడా 90 టన్నుల లోడ్ కలిగి ఉంది కాబట్టి దాన్ని తొలగించడం అనేది కొంత కష్టతరంగా మారింది. అదేవిధంగా ఇది టోల్ ప్లాజా కాబట్టి టోల్ గేట్ దగ్గర వాహనాల రద్దీ కానీ ఇతర ఇబ్బందులు ఏమన్నా ఉంటాయి కాబట్టి పూర్తి స్థాయిలో ఓన్లీ
కంచిచర్ల నందిగామ ఫైర్ వాహనాలే కాకుండా విజయవాడ నుంచి కూడా కొన్ని వాహనాలు రెస్క్యూ టీంను కూడా అందుబాటులో తీసుకొచ్చాం. ప్రస్తుతం దాన్ని తొలగించడానికి ఆ ట్యాంకర్ని తొలగించడానికి కొద్ది సమయం పడుతుంది. ఒక టోల్ గేట్లో ఒక లైన్ను మాత్రం నిలిపి ఉంచాము. మిగతా అన్ని రూట్లలో కూడా ప్రస్తుతం వాహనాలను అయితే వదులుతున్న పరిస్థితి. ట్రాఫిక్ కూడా ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితి అయితే ఉంది. చనిపోయినటువంటి శ్రీనివాసరావు మృతదేహాన్ని కూడా పోలీసులు వెలికితీశారు. కారుని పోలీస్ స్టేషన్కి తరలించి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం అయితే నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. దేవి, అసలు ఈ డ్రైవర్ డీటెయిల్స్ ఏమన్నా పోలీసుల నుంచి వస్తున్నాయి? ఎందుకంటే ఈ ట్యాంకర్ మీద 16 చలాన్లు ఉన్నాయి. దట్టు అసలు డ్రైవర్ ఏమన్నా మద్యం సేవించున్నాడా? ఎందుకంటే సహజంగానే టోల్ గేట్ వస్తుందంటేనే వెహికల్స్ అన్నీ చాలా స్లోగా మూవ్ అవుతాయి. ఎందుకంటే అక్కడ టోల్ ట్యాక్స్ ఆ గేట్ ఓపెన్ చేయాలి కాబట్టి. అంత స్పీడ్గా ఎలా వచ్చాడు? డివైడర్ పైకి ఎక్కించి మరి ఆ ప్రమాదానికి కారణం ఎలా అయ్యాడు? అంటే ప్రస్తుతం ప్రాథమికంగా అటు ఫైర్ సిబ్బంది కానీ అధికారులు కానీ చెప్తుంది మాత్రం వాహనం అదుపు తప్పి బోల్తా పడింది అనే విషయాన్ని అయితే స్పష్టంగా చెప్తున్నారు. మనకు కూడా విజువల్స్లో ఆ ట్యాంకర్ బేభత్సం ఎలా సృష్టించింది అనేది స్పష్టంగా కనపడుతుంది. ఇదే రూట్లో వచ్చిన పరిస్థితి. వచ్చిన తర్వాతే ఇక్కడ నుంచి ట్యాంకర్ కూడా అదుపు తప్పి ఆ డివైడర్ని ఢీకొని దాని ముందున్నటువంటి BMW మీద బోల్తా పడిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఫైర్ సిబ్బంది మనకి చెప్తున్న సమాచారం ప్రకారం బ్రేక్స్ ఫెయిల్ అయ్యి అనే ఒక అంశాన్ని కూడా చెప్తా ఉన్నారు. చెప్తున్న నేపథ్యంలోనే అసలు అతను మద్యం సేవించి ఉన్నాడా, లేకపోతే వాహనానికి సంబంధించి బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయా, ఈ రెండు అంశాల మీద కూడా విచారణ కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఘటన తర్వాత ఎక్కడా కూడా డ్రైవర్ పారిపోలేదు, అతను అందుబాటులోనే ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కానీ మద్యం తాగాడా లేదా అనే దానికి సంబంధించి టెస్టులు కూడా ఒకవైపున నిర్వహించడానికి డ్రైవర్ని కూడా ఇప్పటికే హాస్పిటల్కి కూడా పోలీసులు తరలించారు. ఇక వాహనానికి సంబంధించి కండిషన్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి ఎవరైతే ఉన్నారో ఆ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ని అతన్ని కూడా పిలిపించి వాహనం కండిషన్ ఎలా ఉంది అనే దాని మీద కూడా అధికారులు రిపోర్ట్ని సిద్ధం చేయబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఘటనకి కారణాలు ఏమున్నాయి అనే అంశం మీద కూడా విచారణ జరగబోతా ఉంది. ఎందుకంటే మీరు అన్నట్టు టోల్ ప్లాజా దగ్గర వాహనాలు మామూలుగానే చాలా నెమ్మదిగా రాకపోకలు కొనసాగిస్తాయి. ఎందుకంటే టోల్ రసీదు తీసుకోవటానికి సంబంధించి ఖచ్చితంగా టోల్ ప్లాజా దగ్గర టోల్ గేట్ పడతా ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా టోల్ రుసుము కట్టిన తర్వాతే గేట్ ఓపెన్ అవుతుంది. కాబట్టి మితిమీరిన వేగంతో వెళ్ళటానికి అవకాశం అనేది లేదు. కాబట్టి ఇక్కడ నెమ్మదిగానే వాహనాలు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా వాహనం మితిమీరిన వేగంతో రావటం, అదుపు తప్పి బోల్తా పట్టడం, ఆ తర్వాత ఒకళ్ళు చనిపోయిన నేపథ్యంలో ఘటననైతే అటు అధికారులు కూడా పూర్తి స్థాయిలో లోతైన విచారణ చేపట్టారు. ఒకసారి ప్రమాదానికి గురైనటువంటి కారు BMW కారు పూర్తిగా నుజ్జునుజ్జైంది. అసలు అందులో ఎంతమంది ఉన్నారనేది మొదట ఆందోళన చెందారు. చివరికి న్యాయవాది ఆ BMW కారుకు సంబంధించిన యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన న్యాయవాది శ్రీనివాసరావు మాత్రమే అందులో ఉన్నాడు. ఆయన ఆ ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. మొత్తం 3 క్రేన్లని ఇక్కడికి తీసుకొచ్చారు. 2 క్రేన్లు ప్రస్తుతం మనం చూసినటువంటి టోల్ ప్లాజా దగ్గరే అవి ఉన్నాయి ట్యాంకర్ను తొలగించడానికి. ఇప్పుడు మూడవ క్రెయిన్ BMW కారు చూడొచ్చు విజువల్స్లో. అసలు పూర్తిగా ధ్వంసమైంది. అసలు బతికుండే ఛాన్స్ అనేది ఎక్కడ లేదనేది మనకి స్పష్టంగా తెలుస్తుంది. చూడొచ్చు విజువల్స్లో కూడా నేరుగా కారు మీద పడి దాని ఒత్తిడికి గురవటంతో పూర్తిగా నుజ్జైన పరిస్థితి విజువల్స్లో కూడా స్పష్టంగా చూడొచ్చు. ఎదురున్నటువంటి డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి ఆయన్ని ఎంతో చాలా 30 నుంచి 40 నిమిషాల తర్వాత ఆయన్ని బయటికి తీసిన పరిస్థితి కూడా ఉంది. చూడొచ్చు ఇది బ్యాక్ సీట్, మనం చూస్తున్నటువంటిది వెనకాల సీటు, ఇది ఫ్రంట్ సీటు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు ఎంత తీవ్రతకి
గురైంది అనేది మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది. మొత్తం ఘటనకి సంబంధించి కూడా ఈ తీవ్రత ట్యాంకర్ బోల్తా పడటం వల్ల ఎంత తీవ్రతకి ప్రమాదానికి గురైంది వాహనం అనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. వాహనానికి సంబంధించిన నెంబర్ ప్లేట్ కూడా చూడొచ్చు, TS09FT 662. మొత్తం ఈ వాహనానికి సంబంధించిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఎంత తీవ్రతకి అంటే మొత్తం పైన టాప్ అంతా కూడా మొత్తంగా నుజ్జు అయిపోయిన పరిస్థితి. ఎదురు డ్రైవింగ్ సీట్ను ఒకసారి మనం పరిశీలిస్తే ఈ డ్రైవింగ్ సీట్లో ఇక్కడ కూర్చున్న పరిస్థితి. డ్రైవింగ్ సీట్లో ఈ డోర్ని తీసి అసలు మామూలుగా తీస్తే కూడా రాని పరిస్థితి. ఎందుకంటే డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్ళు అక్కడికక్కడే చనిపోయే పరిస్థితి. ఒక స్టీరింగ్తో పాటు అదేదైతే పైన అది ఉంటుంది, పైన క్యాబిన్ ఏదైతే ఉంటుందో మొత్తం క్యాబిన్ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి చూడొచ్చు. శ్రీనివాసరావుకి సంబంధించిన బ్లడ్ మరకలు కూడా మనకి స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. అద్దం ఎదురు గేర్ రాడ్ మీద కూడా స్పష్టంగా దాని మీద రక్తపు మరకలు కూడా మనకి కనపడుతూ ఉన్నాయి. 90 టన్నుల బరువు ఉన్నటువంటి ట్యాంకర్ బోల్తా పట్టడంతో కార్ అనేది అసలు నామరూపాలు లేకుండా పోయిందనేది మనకి స్పష్టంగా కనపడుతుంది. అసలు BMW కార్లు అంటేనే ఇవి లగ్జరీ వెహికల్స్, సేఫ్టీ వెహికల్స్గా కూడా చెప్తారు. చూడొచ్చు వీల్స్ కూడా, వెనకాల వీల్స్ కూడా పూర్తిగా ధ్వంసమైపోయిన పరిస్థితి. అసలు ముందుకు కదలని పరిస్థితుల్లో వాహనం అంతా కూడా నుజ్జు అయిపోయిన పరిస్థితి. వెనకాల ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువ అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి శ్రీనివాసరావు అక్కడే కారులోనే ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. అసలు ఒక్క డోర్ కూడా కనీసంగా రాని పరిస్థితి. ఏది పట్టుకుంటే అది మన చేతికి కూడా వచ్చేస్తున్న పరిస్థితి. ఇది మెయిన్ డోరు, డ్రైవింగ్ సీట్లో ఉన్నటువంటి డోరు. ఈ డోర్ను కూడా చాలా కష్టపడి అధికారులు 50 నిమిషాలు కష్టపడి శ్రీనివాసరావు మృతదేహాన్ని బయటికి తీసిన పరిస్థితి కూడా ఉంది. దీంతో ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోస్టుమార్టం నిమిత్తం అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది కారు పరిస్థితి కూడా మనకి స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారిగా మొత్తం విజువల్ కూడా ఒకసారి చూస్తే అసలు ఏం లేదు, కారు అనేది మొత్తం నుజ్జు అయిపోయిన పరిస్థితి. లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా బతకటం అనేది అసాధ్యం. ఎందుకంటే అంత బరువు 90 టన్నుల బరువు ఉన్నటువంటి లారీ దాని మీద ఒక్కసారిగా పడిన నేపథ్యంలో సెకండ్ల వ్యవధిలోనే కారు అంతా కూడా నుజ్జు అయిపోయి లోపల ఉన్న వాళ్ళు బతికినా కూడా తీవ్రంగా గాయపడే పరిస్థితుల్లో అయితే ఉంటారనేది స్పష్టంగా మనకి తెలుస్తూ ఉంది. మొత్తం కారుకి సంబంధించి చనిపోయింది ఒకళ్ళే, అంటే ఆ సమయంలో యజమాని కారు నడుపుతూ ఉన్నారు శ్రీనివాసరావు, ఆయనే ఒక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కళ్ళే ప్రాణాలు కోల్పోయి ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు తీవ్రంగా గాయపడే అవకాశాలు కూడా ఉండే, కానీ ఎవరు లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే విచారణ కొనసాగుతుంది. డ్రైవర్ని మద్యం తాగాడా లేదా అని టెస్టులు చేయడానికి హాస్పిటల్కి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్కి తరలించిన పరిస్థితి అయితే ఉంది. దేవి, శ్రీకాంత్, ఈ ఘటన జరక్క ముందు ప్రమాదానికి ముందు ఏం జరిగిందనే విషయం సీసీటీవీ ఫుటేజ్లో కరెక్ట్గా రికార్డ్ అయి ఉంటుంది. అది రిలీజ్ చేసే అవకాశం ఉందా? పోలీసుల కంట్రోల్లో ఉందా? అంటే మొత్తం ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు ఇంకా విచారణని కొనసాగిస్తూ ఉన్నారు. ఘటనకి ప్రమాదానికి గురైనటువంటి వాహనాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఈ సీసీటీవీ ఫుటేజ్లో కూడా ఖచ్చితంగా ఆ ఘటన జరిగినప్పుడు లారీ ఏదైతే బోల్తా పడిన ట్యాంకర్ ఉందో అది ఎంత వేగంతో వచ్చింది, ఎలా వచ్చింది అనే అంశాలు ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్లో నిక్షిప్తమై ఉన్నాయనేది అయితే అటు టోల్ ప్లాజా దగ్గర కానీ ఖచ్చితంగా నిక్షిప్తమై ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఘటనకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్, ఎందుకంటే ఈ కారుని ఘటన జరిగిన దగ్గర నుంచి తీయటానికే 1 గంట సమయం పట్టింది. లోపల మృతి చెందిన శ్రీనివాసరావు మృతదేహాన్ని తీయటానికి 30 నిమిషాల సమయం కూడా పట్టింది. ప్రస్తుతం ఇంకా కూడా ఘటన జరిగిన ప్రాంతంలోనే ట్యాంకర్ కూడా అక్కడే పడి ఉన్న నేపథ్యంలో దాన్ని తొలగించడానికి కూడా ఇంకా కొంత సమయం పట్టే అవకాశాలు ఉండటంతో ప్రస్తుతం
ప్రమాదానికి గురైనటువంటి ట్యాంకర్ను తొలగించే రెస్క్యూ ఆపరేషన్ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది. మిగతా తర్వాత దర్యాప్తులో భాగంగా ఖచ్చితంగా సీసీటీవీ ఫుటేజ్ని అయితే అధికారులు దాన్ని పరిశీలిస్తారు. ఖచ్చితంగా వాళ్ళ అండర్లో ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. బ్రేక్ ఫెయిల్ అయిందా, లేకపోతే మద్యం దాగి వాహనం నడపడం వల్ల అదుపు తప్పిందా, లేకపోతే మితిమీరిన వేగంతో రావడం వల్ల అదుపు తప్పింది, ఈ అంశాలన్నీ కూడా సీసీటీవీ ఫుటేజ్లో కూడా కొంత తెలిసే అవకాశం ఉంటుంది. మద్యం తాగాడా లేదా అనే దానికి సంబంధించి కూడా టెస్టులు రిపోర్ట్లు కూడా రాబోతున్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతోంది. దేవి, శ్రీకాంత్, ఆ సిమెంట్ లోడ్తో వెళ్తున్న ట్యాంకరు ఆ ఓనర్ ఎవరనేది, ఆ డీటెయిల్స్ ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతం అన్ని కోణాలు అంటే అటు డ్రైవర్ అది ఏపీ రిజిస్ట్రేషన్తోనే జరిగినటువంటి వాహనం కాబట్టి ఖచ్చితంగా వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఒకసారి పోలీసులతో కూడా మాట్లాడుతాం. సార్, ఈ ట్యాంకర్ ఎవరిది అనేది ఏమైనా తెలిసిందా సార్? సరే అడగదు కదా పర్మిషన్. ట్యాంకర్ ఎవరిది? మా ఆఫీసర్స్ కనుక్కుందాం. ఇంకా విచారణ అయితే కొనసాగుతుందని పోలీసులు కూడా మాట్లాడటానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే సిపి నేరుగా ఘటనా స్థలానికి వచ్చారు, ప్రమాదానికి గురైన ఈ ప్రాంతాన్ని పరిశీలించారు, పూర్తిగా నుజ్జునుజ్జైనటువంటి కారును కూడా పరిశీలించారు. అందులో చనిపోయింది ఒకరు కాబట్టి వాళ్ళని ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కూడా తరలించారు. ట్యాంకర్కి సంబంధించి 16 చానాలను పెండింగ్లో ఉన్నట్టుగా ఇప్పటికే గుర్తించారు. అతన్ని యజమాని ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఆ ప్రమాదానికి గల కారణాల మీద ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది దేవి. ఎందుకంటే ప్రమాద తీవ్రతను ఒకసారి పరిశీలిస్తే కనుక ఖచ్చితంగా అది మితిమీరిన వేగంతో వచ్చినా, లేకపోతే బ్రేక్ ఫెయిల్ అయినా, మద్యం తాగి వాహనాన్ని నడిపిన ఏదైనా కానీ ఒక ప్రాణం నిలువున పోయిన పరిస్థితి. అది కూడా ఆయన ఎటువంటి తప్పు చేయకుండా టోల్ ప్లాజాలో టోల్ చెల్లించడానికి ఆయన వాహనం నిలపటం, అక్కడే సెకండ్ల వ్యవధిలో ఈ ట్యాంకర్ బోల్తా పడి ఆయన ప్రాణాలు కోల్పోవడంతో ప్రస్తుతం ఆయన నివాసంలో కూడా విషాద ఛాయలు నెలకొన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే నందిగామ పోలీసులు సమాచారం కూడా అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తీసుకువెళ్ళడానికి కుటుంబ సభ్యులు రేపు నందిగామ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఈ ట్యాంకర్ ఏదైతే ఉందో ప్రమాదానికి గురైన ట్యాంకర్, దీని మీద గతంలో ఏమైనా ప్రమాదాలు జరిగిన దానికి సంబంధించి కేసులు ఏమైనా నమోదై ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ చేపట్టారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో మాత్రం అక్కడ పెద్ద సంఖ్యలో కార్లు టోల్ ప్లాజా దగ్గర నిలిచి ఉండకపోవటం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్టుగా అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. కేవలం శ్రీనివాసరావుకు సంబంధించిన ఒకే ఒక్క కారు ఉండటం, అది ప్రమాదానికి గురై ఆయన ప్రాణాలు కోల్పోయినట్టుగైతే మనకి స్పష్టంగా తెలుస్తుంది. ప్రమాద తీవ్రతని అంచనా కూడా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇంత పెద్ద ఎత్తున అంటే వాహనాల ప్రమాదాలు జరిగినా వాటికి సంబంధించిన 90 టన్నుల బరువు ఉన్నటువంటి వాహనం కాబట్టే ఇంత ఆయన కారులోనే ప్రాణాలు కోల్పోయాడని అయితే అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. అలా కాకుండా ట్యాంకర్లో ఖాళీ ట్యాంకర్ అయితే కనుక ఇంత ఆయన ప్రాణాలు కోల్పోకుండా కేవలం తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడేవాడని అయితే అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే ఘటనకు సంబంధించి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి పూర్తి స్థాయిలో నందిగామ పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తూ ఉన్నారు. దేవి.